రవీనా చెలియా ఎపిసోడ్ 21 టు బి కంటిన్యూడ్. మరుసటి రోజు సాయంత్రం తాజ్ ప్యాలెస్ లో అంజలి ఆకాష్ల పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముహూర్తం టైం దగ్గర పడే కొద్దీ వర్ధన్ కుటుంబంలో అలజడి మొదలైంది. ఆకాష్ ని కిడ్నాప్ చేసి అతడి ప్లేస్ లో ధీరజ్ కొడుక్కి ముసుగు వేసి కూర్చోపెట్టాలి అన్నది భానుమతి ఆలోచన. శ్రీధర్ అర్జున్ ని వెతుక్కుంటూ వెళ్లి ఇంకా రాలేదు. వస్తాడన్న నమ్మకం కూడా ప్రేమ వదకి లేదు. అనామిక ఎవరి ఫోన్ కోసమో గంటసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. పెళ్లికి రెడీ అవుతున్న అంజలి కళ్లల్లో బాధ కాని భయం కాని కనపడడం లేదు. పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి చెవిలో బ్లూటూత్ పెట్టుకుని మేలి ముసుగు వేసుకుంది. అప్పుడే ఆకాష్ లోపలికొచ్చాడు. అతడు రాగానే అంజలిని రెడీ చేస్తున్న వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారు. ఏంటి బంగారు, నీ ముఖంలో అసలు బాధే కనిపించడం లేదు. నీ అందం మీద నేను మోజు పెంచుకున్నట్టు నా మీద కూడా మోజు పెంచుకున్నావా అని అంజలి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ కసిగా అడిగాడు ఆకాష్. అతడి చేయి తన మీద పడగానే చీమలు జరలు పాకినట్టుగా ఫీల్ అయ్యింది అంజలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటుంది నా అందం మీద మోజుతో కాదు, మీ తాత ఇవ్వబోయే ఆస్తి కోసం అని అంజలి అనగానే ఆకాష్ షాక్ అయ్యాడు. నువ్వు మీ అన్నయ్య వైభవ్ ఇద్దరూ నాన్ ఐడెంటికల్ ట్విన్స్. మీ ఇద్దరికి ఇంకో 6 గంటల్లో అంటే ఈ నెల 28కి 25 ఏళ్లు రాబోతున్నాయి. ఈలోపు మీ ఇద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారో వాళ్లకి మీ తాత ఆస్తి మొత్తం దక్కుతుంది. సో ఆస్తి కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్తున్న అంజలి కళ్ళల్లో కనీసం బెదిరి కూడా లేదు. మొత్తానికి రాయ్ ఏజెంట్ అనిపించుకున్నావుగా, గుడ్. ఇంకా రీసెర్చ్ లాపి పెళ్లి మంటపానికి పద, టైం అవుతుంది అని ఆమెని తనతో పాటు లాక్కు వెళ్తున్నాడు ఆకాష్. అతడితో వెళ్తూనే తన చెవిలో ఉన్న బ్లూటూత్ ని ఆన్ చేసి తమ బంధువుల్లో కలిసిపోయిన కొంతమందికి సైగలు చేసింది అంజలి. మరోవైపు అర్జున్ ఎక్కడున్నాడో కనిపెట్టిన వైభవ్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఝాన్సీ మీద కంట్రోల్ రూమ్ లో రేపెటం జరుగుతుంది, త్వరగా ఇల్లు ఆమెను కాపాడుకో అని ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్పి కాల్ కట్ చేసేశాడు. అతడి మాటలకి వైభవ్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. అతడికి డ్యూటీ అంటే ఎంత ఇష్టమో ఝాన్సీ అన్న కూడా అంతే ఇష్టం. కాని తనకొచ్చిన ఫోన్ కాల్ ని వైభవ్ నమ్మలేదు. అర్జున్ని కాపాడుకోవడం కోసం తననెవరో మిస్లీడ్ చేస్తున్నారనుకున్నాడు. పైగా ఈ టైంలో వెనకడుగు వేస్తే అంజలి దగ్గర పరువు పోతుంది. అందుకే ఝాన్సీ గురించి ఆలోచించకుండా అర్జున్ దగ్గరికి తన జీప్ పోనిస్తున్నాడు. ఇక మరోవైపు కంట్రోల్ రూమ్ లో ఝాన్సీ వెంట చిత్తకార్తీక్ కుక్కలా వెంట పడుతున్నాడు సమీర్. కంట్రోల్ రూమ్ లో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. సగం మంది వైభవ్తో పాటు ఉన్నారు. ఇంకో సగం మంది తాజ్ ప్యాలెస్ లో అంజలితో పాటు ఉన్నారు. అనవసరంగా పరిగెత్తి ఎనర్జీ వేస్ట్ చేయకు డార్లింగ్, మర్యాదగా నాకు లొంగిపో, నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా అని మృగంలో మీద పడుతున్నాడు సమీర్. ఝాన్సీ పారిపోయే రకం కాదు, కాని ఇప్పుడు ఆమె దగ్గర సమీర్తో ఫైట్ చేసేంత ఓపిక లేదు. ఎందుకంటే అరగంట ముందు ఝాన్సీ శరీరంలోకి సమీర్ ఎనస్థీషియా ఇంజెక్ట్ చేశాడు. తన మానం కాపాడుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. ఒంట్లో ఉన్న మత్తుమందు కళ్ళు బయలు కమ్మేలా చేసి పడిపోయేలా చేసింది. చెమటలతో తడిసిన ఝాన్సీ అందాలు సమీర్లో కోరికని మరింత పెంచేశాయి. ఇక ఆలస్యం చేస్తే మగాడిగా తన జన్మ వృధా అనుకుంటూ షర్ట్ విప్పుతూ, ఎంత ప్రేమించానే నిన్ను, అలాంటిది నన్ను కాదని ఆ వైభవగానే ప్రేమిస్తావా అంటూ ఫ్యాంట్ లూజ్ చేసి, వద్దు నన్నేం చేయొద్దు అని స్పృహలోకి రావటానికి ప్రయత్నిస్తున్న ఝాన్సీని పూర్తిగా ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆమె వేసుకున్న షర్ట్ ని బటన్స్ ఊడిపోయేలా చింపి తన కోరిక తీర్చుకోబోతూ ఉండగా వెనక నుంచి గాలిని చీల్చుకుంటూ వచ్చిన బుల్లెట్ సమీర్ తలని చీల్చుకుని 2 కనుబొమ్మల మధ్య నుంచి బయటకొచ్చేసింది. వెంటనే సమీర్ ప్రాణం పోయింది. బయటకు చిమ్మిన రక్తం ఝాన్సీ ముఖంపై పడింది. సమీర్ శవాన్ని ఝాన్సీకి దూరంగా లాగిపడేసి తన జర్కిన్ తీసి ఆమెకి తొడిగాడు వైభవ్. ఎందుకు ఝాన్సీ విషయంలో వైభవ్ ఛాన్స్ తీసుకోకూడదు అనుకున్నాడు. అందుకే అర్జున్ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వచ్చేశాడు. కాసేపటికి ఝాన్సీ స్పృహలోకొచ్చి తన పక్కన ఉన్న వైభవ్ని చచ్చిపడిన సమీర్ని చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుని వైభవ్ని గట్టిగా హక్ చేసుకుంది. భయపడకు, వాడిని ఏం చేయలేదు అని ఆమె వెన్ను నిమురుతో ధైర్యం చెప్పాడు. తన గుండెదడ తగ్గేంత వరకు వైభవ్ని విడిచిపెట్టలేదు ఝాన్సీ. ఓసే రాక్షసి, వదులు నన్ను, తెల్లారేలోపు అర్జున్ని పట్టుకోవాలి, లేదంటే పరువు పోతుంది అని గారంగా అన్నాడు వైభవ్. ఇప్పుడతన్ని వదిలేస్తే అర్జున్ని కాపాడ్డం కష్టమనుకున్న ఝాన్సీ తన ఎదభాగాన్ని వైభవ్కి టచ్ చేయేలా ఇంకా గట్టిగా హత్తుకుని ముద్దులతో అతడికి
మూడు తెప్పించడానికి ప్రయత్నించింది. ఉసే, ఈ టైంలో రొమాన్స్ ఏంటి, వదులు అని కోపంగా అరవాలి అనుకున్నాడు. కాని పువ్వులాంటి ఆమె శరీరం అతన్ని ప్రేమగా మార్చేసింది. కంట్రోల్ తప్పేలా ఉన్నాను ఝాన్సీ అని మత్తులో మునిగిపోతూ అన్నాడు వైభవ్. ఎవడు కంట్రోల్ చేసుకోమన్నాడు అని అతడి చెవి కొరుకుతూ హస్కీగా అంది ఝాన్సీ. ఇక వైభవ్ వల్ల కాలేదు. వెంటనే ఆమెని తన కౌగిల్లో బంధించేసి శృంగార యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా సుధాకర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. సరిగ్గా అప్పుడే సమీర్ డెడ్ బాడీ పక్కన ఇంకో ఎనస్థీషియా ఇంజెక్షన్ కనిపించింది. దాన్ని తీసుకుని ఝాన్సీకి సారీ చెప్తూ ఇంజెక్ట్ చేసేశాడు. అరగంట గ్యాప్లో 2 ఇంజెక్షన్లు చేయటం వల్ల వెంటనే స్పృహ కోల్పోయింది ఝాన్సీ. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నాడు. కాని సమీర్ శవం మీద కూడా అతడికి నమ్మకం లేదు. అందుకే ఆమెను జీప్లో పడుకోపెట్టి తనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు. మరోవైపు మంత్రాలు చదువుతున్న పంతులుగారు మధుపర్కాలు ఆకాష్ అంజలిల చేతికిచ్చి మార్చుకుని రమ్మన్నారు. రేయ్, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే ఆకాష్ని కిడ్నాప్ చేసి మనోణ్ణి పెళ్లి కొడుకులా పంపించాలి. ఎక్కడ నీ కొడుకు అని కంగారు పడిపోతూ అంది భానుమతి. పట్టుపంచి పైకెగ్గొట్టి సిగరెట్ తాగుతూ కనిపించాడు ధీరజ్ కొడుకు అనిల్. ఒరి ముదరిష్టపోడా, ఈ టైంలో తాగుతావేంట్రా అని చీదరించుకొని, ఒరే ధీరజ్, వాడిని మేము తీసుకొస్తాం గాని నువ్వెళ్లి ఆకాష్ గడి సంగతి చూడు అని ధీరజ్ ని పంపించేసింది భానుమతి. ఆకాష్ తల మీద రాడ్తో కొట్టడం, అతను స్పృహ తప్పడం, ముఖానికి అడ్డుగా మల్లెపూల దండ కట్టుకుని అనిల్ పెళ్లికొడుకులా మారి పీటల మీద కూర్చోవడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఇక 2 నిమిషాల తర్వాత అంజలి కూడా బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుంది. పంతులుగారు పెళ్లి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. మేడం, ఇంకాసేపట్లో తాళి కూడా కట్టించేయబోతున్నారు. అసలు అర్జున్ వస్తాడంటారా అని బ్లూటూత్ లో బంధువుల్లో కలిసిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడు. ఖచ్చితంగా వస్తాడు అని చాలా నమ్మకంగా చెప్పింది అంజలి. యాక్చువల్లీ తనకి పెళ్లి జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆపడానికి అర్జున్ ఖచ్చితంగా వస్తాడని అంజలి గట్టి నమ్మకం. గట్టిమేళాలు అంటూ మంగళసూత్రాన్ని ఆకాష్ ప్లేస్లో ఉన్న అనిల్కిచ్చి తాళి కట్టమన్నారు పంతులుగారు. క్షణక్షణానికి అక్కడ ఉన్న వాళ్లందరిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇంకా తన ఆలోచన తప్పైందని అంజలి పైకి లేవబోతూ ఉండగా ఆ పెళ్లి మండపంలో అడుగుపెట్టిన అర్జున్ అంజలి మెడలో తాళి కడుతున్న అనిల్ చేతిని షూట్ చేశాడు. ఆ బుల్లెట్ శబ్దానికి అందరిలో అలజడి పెరిగింది. ఎవరికి వాళ్లు తమ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఎటు పడితే అటు పరిగెడుతున్నారు. అనిల్ ప్రాణం పోతున్నట్టు తన చెయ్యి పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. ఆ జనాల తోపులాటలో వర్ధన్ ఫ్యామిలీ చిక్కుకుపోయింది. రే అనిల్, అంజలి మెడలో తాళి కట్టరా. అలాంటి సిచ్యువేషన్లో కూడా ధీరజ్ తన అత్యాశ చూపిస్తున్నాడు. అంజలి పైకి లేచి బ్లూటూత్ లో తన మనుషులకి ఏదో చెప్తుంది. 5 నిమిషాలకి పెళ్లికొచ్చిన బంధువుల్లో కొందరు బయటికి వెళ్లిపోయారు. మరికొందరు నేల మీద చెవులు మూసుకుని పడుకుండిపోయారు. అర్జున్ కోసం వచ్చిన పోలీసులందరూ అతడికి గన్ గురిపెట్టి కదిలితే కాల్చేస్తామన్నట్టుగా చూస్తున్నారు. అర్జున్ని తెలివిగా పట్టుకున్నందుకు అంజలి గర్వపడడం లేదు. అర్జున్ ఇంత సింపుల్ గా ఎలా లొంగిపోయాడు అనుకుంటూ ఉండగా నేల మీద పడుకున్న అర్జున్ మనుషులు పైకి లేచి అతడికి గన్ గురిపెట్టిన పోలీసులకి గన్స్ గురిపెట్టారు. పోలీసుల దగ్గర ఉన్న గన్స్ కన్నా అర్జున్ మనుషుల దగ్గర ఉన్న గన్సే పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ వెపాన్స్. పరిస్థితి చూస్తుంటే మారణ హోమం జరిగేలా ఉందని గ్రహించిన వర్ధన్ ఫ్యామిలీ అనిల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్కో అడుగు కిందికి దిగుతూ వస్తున్న అంజలిని ప్రేమగా చూస్తూ, నీ పవర్ కాకుండా నీ ప్రేమ యూజ్ చేసి ఉండాల్సింది ప్రిన్సెస్, దొరికిపోయేవాణేమో అని కొంటిగా అన్నాడు అర్జున్. తప్పు చేస్తున్నావు అర్జున్, మర్యాదగా నాకు లొంగిపో, లేదంటే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయి అని అంజలి బెదిరిస్తూ ఉండగా ఆమెకి దగ్గర్లో 2-3 చోట్ల బాంబులు పేలాయి. ఆ సౌండ్ కి అందరూ అదిరిపడ్డారు. అర్జున్ మెరుపు వేగంతో తన చుట్టూ ఉన్న వాళ్ళని గెంటుకుంటూ వెళ్లి అంజలిని కింద పడకుండా పట్టుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్లబోతుంటే అర్జున్ మనుషులు వాళ్ళని అడ్డుకున్నారు. భయపడకు ప్రిన్సెస్, నేనున్నాను కదా అని ఆమెని తన కౌగిట్లోకి తీసుకుంటూ ప్రేమగా అన్నాడు అర్జున్. అతని ప్రేమకి అంజలి మైమరచిపోయి చూస్తూ ఉండగా అప్పుడే తన మనుషులతో ఆ మండపంలోకి అడుగుపెట్టాడు యుక్. అతడు రావటంతోనే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అర్జున్ అంజలిని పక్కకు తీసుకుని వెళ్లిపోయాడు. యుక్ బుల్లెట్ల దాడికి కొంతమంది పోలీసులతో పాటు అర్జున్ మనుషుల్లో 3 చనిపోయారు. మరోవైపు అనామిక ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ వచ్చేసింది. ఆమె కళ్లల్లో ఎంతో ఆనందం 1000 వోల్ట్ బల్బులా వెలిగిపోతుంది. ఎక్కడున్నావు అర్జున్, బయటికి రా, తాడో పేడో తేల్చుకుందాం అని గంభీరంగా అరిచాడు యుక్. ఇప్పుడు పెళ్లి మండపంలో అతడు మాత్రమే ఉన్నాడు. మిగిలిన వాళ్లందరూ దాక్కుని
అతడి మీద దాడి చేసే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్విక్కడే ఉండు ప్రిన్సెస్, వాడికి ఎండ్ కార్డ్ వేసొస్తా అని వెళ్లబోతున్న అర్జున్ చేపట్టుకుని, తప్పు చేయకు అర్జున్, నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు అంటున్న అంజలి వైపు జీవం లేనట్టుగా నవ్వి యుక్తో ముఖాముఖిగా తలపడ్డానికి వెళ్తున్నాను. అలా వెళ్తూ తన బ్యాక్ సైడ్ షర్ట్ కిందన్న గన్ తీసి మ్యాగజిన్ మార్చి యుక్కి ఏం చేస్తుండగా పెళ్లి మండపంలోకి రెడ్ డ్రెస్ వేసుకున్న కొంతమంది వేగంగా వచ్చి యుగ్ మీద కాల్పులు చేశారు. ఆ కాల్పుల నుండి యుగ్ తప్పించుకున్నాడు, కాని అతని మనుషులు బలైపోయారు. అదంతా చూస్తున్న అంజలి షాక్ అయింది. ఎవర్రా మీరంతా అనుకుంటూ తమ పోలీసుల్ని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగింది. ఎవరో లోపలికి వస్తున్నట్టు బూట్ల శబ్దాలు గంభీరంగా వస్తున్నాయి. రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్లు దారి ఇవ్వడంతో లోపలికి వచ్చింది రెడ్ ఫాక్స్. ఆమెను చూసి యుగ్, అర్జున్, అంజలిలు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకోలేదు. ఆ మాస్క్ వెనుకున్నది మరెవరో కాదు, అనామిక. వాట్? రెడ్ ఫాక్స్ అనామికనా అనుకుంటూ అంజలి షాక్ అయింది. నాకు కావలసింది అర్జున్, అతన్ని నాకు సరెండర్ చేస్తే మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను అని లోడ్ చేసిన మిషన్ గన్ని భుజాల మీద పెట్టుకుంటూ వార్నింగ్ ఇచ్చింది అనామిక. దీనికింకా అర్జున్ మీద కోరిక చావలేదా అని మనసులో అనామికని చంపెయ్యాలి అన్నంత కోపంగా చూసింది అంజలి. అర్జున్ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ అర్జున్ ఎక్కడున్నాడో వెతుకుతున్నాడు యుగ్. అర్జున్ బయటకొచ్చాడు. అతన్ని చూడగానే అనామిక ముఖంలోకి కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతడు తనకి సరెండర్ అవ్వడానికి వస్తున్నాడనుకున్న అనామిక అంజలిని చంపేయండి అన్నట్టుగా తన మనుషులకి సైగ చేసింది. అర్జున్ అనామికకి చాలా దగ్గరగా వచ్చేశాడు. అంజలి అతన్ని అనామికతో చూడలేకపోతుంది. సరిగ్గా అప్పుడే వైభవ్ తన బెటాలియన్తో వచ్చి రెడ్ డ్రెస్ వేసుకున్న అనామిక మనుషుల్ని వెనుక నుంచి షూట్ చేసి చంపేశాడు. ఆ శబ్దాలకి డైవర్ట్ అయిన అనామిక చేతులపై కొట్టి ఆమె చేతుల్లో ఉన్న గన్ని లాక్కుంటూ ఉండగా యుగ్ అర్జున్కి గన్ గురిపెట్టాడు. అది చూసిన అంజలి అతడి గన్ మీద కాల్చి అతన్ని రెచ్చగొట్టింది. మంచి ఛాన్స్ మిస్ అయ్యేలా చేసినందుకు అంజలి మీదికి చిరుతలా దూకి ఆమె చేతుల్ని వెనక్కి మెలుతిప్పి పట్టుకున్నాడు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా అంటూ ఆమెను తన కౌగిట్లో బంధించేస్తూ ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు యుగ్. విడిపించుకోవాలి అని అంజలి ట్రై చేస్తున్నా యుగ్ మాత్రం వదలడం లేదు. ఆమె నడుం మీదున్న యుగ్ చేయి కిందికి వెళుతూ ఉంటే అర్జున్ అని గట్టిగా అరిచింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చేతిలో ఉన్న మిషన్ గన్తో యుగ్ని షూట్ చేసి చంపేశాడు. అర్జున్ రాక్షసత్వాన్ని అందరూ కళ్ళారా చూశారు. అనామిక గుండెలు తూట్లు పడిన యుగ్ ముఖాన్ని చూడగానే ఆగిపోయేలా కొట్టుకున్నాయి. వాళ్లందరూ ఆ షాక్లో ఉండగానే కృపాకర్ వీల్ చైర్ లోపలికి సౌండ్ చేసుకుంటూ వచ్చింది. అందులో చచ్చిపడిన కృపాకర్ని చూసి మళ్లీ షాక్ అయ్యారు. ఆ వీల్ చైర్ వెనకాల పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చాడు ఒకడు. చూడ్డానికి అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. 6 ఫాట్ హైట్, 6 ప్యాక్ బాడీతో అర్జున్ కి సరిసమానంగా ఉన్నాడు. వయసు కూడా అతడికి ఈక్వల్ గానే ఉంటుంది. అతన్ని చూసి అనామిక, అర్జున్ ఇద్దరు ఒకేసారి డెవిల్ కింగ్ అన్నారు. అనామిక మాటలు వినిపించుకొని వైభవ్, అర్జున్ మాటలు వినిపించుకొని అంజలి ఇద్దరు ఒకేసారి షాక్ అయ్యారు. ఆ రోజు యశోధరతో పాటు నిన్ను కూడా చంపేస్తుంటే నాకిప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మ్యాగ్నెటిక్ వాయిస్ తో డెవిల్ కింగ్ అనగానే అంజలి షాక్ అయింది. అర్జున్ పిడికిలి బిగుసుకుంది. ఎవరి కోసమైతే ఇన్నాళ్లు వెతికిందో వాడే కళ్ల ముందు కనిపించేసరికి అంజలిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అతడి మీద దాడి చేయడానికి వెళ్తున్న అంజలిని ఆపి తన దగ్గరున్న పెన్ డ్రైవ్ ఇస్తూ, ఇందులో వాడికి సంబంధించిన అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ తో పాటు ఫోక్సిమేటన్ ఎక్కడుందో కూడా ఉంది అని చెప్పి అంజలిని హక్ చేసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అర్జున్. అంజలిని ముద్దు పెట్టుకోగానే డెవిల్ కింగ్ పిడికిలు బిగించి, అది నా పిల్లరా, దాన్ని నాకు చిన్నప్పుడు దూరం చేశాడని దాని బాబుని చంపేశా అని డెవిల్ కింగ్ ఆవేశంగా అరవగానే అందరూ మళ్లీ షాక్ అయ్యారు, ఒక్క అర్జున్ తప్ప. వాడేమంటున్నాడు అర్జున్ అని అయోమయంగా అడుగుతున్న అంజలి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, వాడే మీ వర్ధన్ ఫ్యామిలీ వెతుకుతున్న ఆర్యన్, నీకోసం ఇంట్లో నుండి పారిపోయిన మీ బావ. వీడిని చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న కృపాకర్ ఎత్తుకుపోయి దొంగం చేశాడు. తర్వాత తన గ్యాంగ్లో కలుపుకొని చైల్డ్ ట్రాఫికింగ్ చేయించేవాడు. అప్పుడే నేను మీ నాన్నగారు వీడికి దొరికాం. నిన్ను వాడికి దూరం చేసినందుకు నీ నాన్నని నా కళ్ల ముందే చంపేశాడు. వీడిని ఆ రోజే చంపేద్దామనుకున్నా, కాని తప్పించుకొని పారిపోయాడు అని డెవిల్ కింగ్ గతాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పాడు అర్జున్.
ఒకవేళ కృపాకర్ అతన్ని తన గ్యాంగ్లోకి తీసుకోకపోయి ఉంటే ఆర్యన్ డెవిల్ కింగ్ లా మారేవాడు కాదు, యశోధర్ చనిపోయేవాడు కాదు, అర్జున్ క్రిమినల్ అయ్యేవాడు కాదు, ఇప్పుడు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. ఆర్యన్ యశోధర్ని ఎందుకు చంపాడో అర్థం చేసుకున్న అంజలి అర్జున్ని హక్ చేసుకుని అతడి పాదాలపై నిలబడి అర్జున్కి లిప్ కిస్ ఇచ్చింది. అదంతా చూసి ఆర్యన్ తట్టుకోలేకపోయాడు. అర్జున్ని అంజలిని చంపేయాలి అన్నంత కోపంతో వాళ్ల మీదకి అరుచుకుంటూ వెళ్తున్నాడు. అర్జున్ అంజలిని దూరంగా జరిపి తన మీదకొస్తున్న ఆర్యన్ వైపు కన్నింగా చూశాడు. ఆ క్షణం కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అర్జున్ పిడికిలి బిగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంజలి తన చేతుల్లో ఉన్న పెన్ డ్రైవ్ ని బిగిస్తూ పన్నెం కోళ్లలా కొట్టుకుంటున్న అర్జున్ ఆర్యలని చూస్తోంది. గంటకి పైగా వాళ్ల శక్తి మేరకు తన కసి పగ తీరేంత వరకు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరి షర్ట్లు చిరిగిపోయాయి. ఒంటికైన గాయాలు, కండలు తిరిగిన వాళ్ళ 6 ప్యాక్ బాడీస్ ని ఎర్రగా చూపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆర్యన్ ఓపికంతా అయిపోయింది. ఇక ఫైట్ చేయలేకపోతున్నాడు. అర్జున్ ఇంకొక పంచిస్తే చచ్చిపోతాడనగా తన నోట్లో ఉన్న మైక్రోబాంబ్ బయటకు తీసి అర్జున్ వైపు రాక్షసంగా చూసి, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అంటూ అంజలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బాంబ్ని పంటి మధ్యలో పెట్టి కొరికాడు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అర్జున్, వైభవ్, అనామిక ఆర్యన్ చేసిన పని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆర్యన్, అంజలిలు చనిపోయారో లేదో తెలుసుకోవాలి అంటే సీజన్ 2 వరకు వెయిట్ చేయండి. ఇంతటితో సీజన్ 1 రావేనా చెల్లె కథ సమాప్తం.